జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పిన మాటలు ముగిస్తాను. అది 2004వ సంవత్సరం. ఇంటర్మీడియట్ చదువుతున్నాను. అప్పటి వరకు లైఫ్ చాలా సంతోషంగా ఉంది. స్కూల్లో చదువు ఆగిపోయి కాలేజీలో జాయిన్ అయ్యాను. స్వేచ్ఛ వచ్చేసింది. అడిగేవారు లేరు, చదువుతున్నావా చదవట్లేదా అని. అడిగే ఆలోచన కూడా వాళ్ళకి లేదు. పెద్దగా వాళ్ళు చదువుకోలే, తల్లిదండ్రులు. నా ఇష్టం, వెళితే వెళ్ళేవాడిని, లేకపోతే లేదు. ఇష్టానుసారంగా తిరిగేవాడిని. ప్రతిరోజు సినిమాలకు వెళ్ళేవాడిని, కాలేజీ ఎగ్గొట్టేవాడిని. కష్టపడి మా నాన్న ఆటో డ్రైవర్, రెక్కలు బుక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి సంపాదించి బిడ్డలను చదివించుకుందామని పల్లెల్లో నుంచి, గ్రామంలో నుంచి గుంటూరు పట్టణానికి తీసుకొని వెళ్ళాడు. వారెంతో కష్టపడి రూపాయి కూడబెట్టి కాలేజీ ఫీజు కడుతున్నారు. అది మనకు అనవసరం. వాళ్ళ కష్టాన్ని పట్టించుకోలే, వాళ్ళ ప్రయాసను పట్టించుకోలే. మన ఇష్టం, స్వేచ్ఛ కావాలి, సంతోషం కావాలి అని కాలేజీ మానేసి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండేవాడిని. నా మార్కులు చెప్తానండి, నవ్వుతారు. 6 సబ్జెక్టుల్లో 47 వచ్చినాయి. 470కి 47 వచ్చినాయి. ట్విస్ట్ ఏంటంటే తెలుగులో 0 వచ్చినాయి. తెలుగులో అది నా చదువు. మార్కులు చూసి కళ్ళెమ్మట నీళ్ళు ఆగట్ల తల్లిదండ్రులకి. చాలా బాధ పెట్టా. వాళ్ళ ప్రయాస అంతా బూడిదలో పోసిన పన్నీరు చేశా. ఇటు రోజు కాలేజీకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. మా అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదుగా మనం వేసే వేషాలు అక్కడ. అప్పుడు అనుకునేవాడిని, లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అనుకునేవాడిని. ఎంత అడిగితే అంత ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులు తీసుకొని సినిమాలు చూసేవాడిని. కాలేజీ మానేసి గుంటూరు రోడ్లన్నీ తిరిగేవాడిని. లైఫ్ అంతా ఇలాగే ఉంటుందేమో అనుకున్నా, ఎంత సంతోషంగా ఉంటుందేమో అనుకున్నా. జీవితాంతం కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుండు అనిపించింది. ఇలాంటి లైఫ్ కావాలి అనుకున్నా. ఎప్పుడు ఊహించలా నా జీవితము మార్చబడిద్ది అని. ఎప్పుడు అనుకోలా నేను కన్నీరు కాచే రోజులు వస్తాయని. ఎప్పుడు అనుకోలా నేను మూలన కూర్చొని బాధపడేటువంటి దినాలు వస్తాయని ఊహించలేకపోయా. సంతోషంగానే ఉంటుంది అనుకున్నా. లైఫ్ అంటే ఇలాగే ఉంటుందేమో, ఇంతకు మించి ఉంటుందేమో అని ఆలోచించుకున్నా, ఆశపడ్డా. దినాలు రానే వచ్చాయి. 2004లో కాలేజీకి వెళుతున్న రోజు 2nd ఫ్లోర్ మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే నడవలేకపోతున్నా, మరొక మెట్టు ఎక్కలేకపోతున్నా. ఎంతో కష్టపడి ఆ మెట్టుల పక్కన ఉన్న గోడ పట్టుకొని కష్టంగా నడిచి లోపలికి వెళ్ళి కూర్చున్నా. అర్థం కాలే ఏంటో. కాలేజీలో లెక్చరర్ బోర్డు మీద రాస్తూ ఉంటే అతను ఇటు రాస్తూ ఉంటే నేను ఇటు చూస్తున్నా. బా ఏంటి అటు చూస్తున్నావు అంటే, కాదండి నేను మీకెళ్ళే చూస్తున్నాను అని అంటున్నా. కాదు నువ్వు అటు చూస్తున్నావు అంటున్నాడు ఆయన. ఆయనకు అర్థం కావట్లా, నాకు అర్థం కావట్లా. నాకు బోర్డు ఇటు కనపడుతుంది. ఒక్కొక్కరు ఇద్దరిద్దరులా కనపడుతున్నారు. ఇటు చూడాలో తెలియట్లా, అటు చూడాలో అర్థం కావట్లా. కన్ను రెప్పలు వాలిపోతూ ఉన్నాయి. ఒక్కొక్కరు ఇద్దరిద్దరులా కనపడుతూ ఉన్నారు. నడవటానికి శక్తి లేదు, ఓపిక లేదు, ఏమిటో అర్థం కావటం లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళమన్నాడు లెక్చర్. అప్పుడప్పుడే నా ఫ్రెండ్ని తీసుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా. అక్కడికి వెళితే డాక్టర్ నన్ను చూసి వెంటనే నీవు మీ అమ్మా నాన్న తీసుకొని రా అన్నాడు. ఏం జరిగిందో కూడా చెప్పలా. వెంటనే మా ఫ్రెండ్ని పంపిస్తా. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. డాక్టర్ చెప్పాడు, అయ్యా మీ అబ్బాయికి మైస్థీనియా గ్రావిస్ వచ్చింది, కండరాల బలహీనత వచ్చింది, నరాల బలహీనత వచ్చింది. కొద్ది రోజుల్లో మీ అబ్బాయి బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కోల్పోయి చచ్చిపోతాడు అని చెప్పాడు. ఒక్కొక్కటే ఏడుపు. దండం పెడతామండి, బిడ్డను బాగు చేయండి.
వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, బాగా చదివించాలి అనుకున్నాం, పల్లెటూరు నుంచి తీసుకొచ్చాం, ఆ ఊర్లో గొప్పగా చెప్పుకున్నాం, మా బిడ్డను చదివించి తీసుకొస్తావని ఎన్నో ఆశలు పెట్టుకున్నావయ్యా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదయ్యా, వీడు బతకాలి అని ప్రాధేయపడ్డారు. నేను చేసేది ఏం లేదమ్మా, లక్షల్లో ఒకడికి వస్తుంది. అందులో ఇంకా గుంటూరుకి వైద్యం కూడా రాలేదు. అమితాబ్ బచ్చన్కి వచ్చింది రోగం, చాలా కఠినమైన రోగం అని చెప్పారు. గుంటూరులో ఉన్న హాస్పిటల్ అన్నీ వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట. ఇది కాదని బెంగళూరు తీసుకెళ్ళాడు మా నాన్న. బెంగళూరు నిమ్హాన్స్ హాస్పిటల్ చూపించాడు, అక్కడికి వెళ్ళినా ఇదే మాట. నిరుత్సాహం, ఏం చేయాలో తెలియట్లేదు. చీకటి అయిపోయింది. మెడిసిన్ ఇచ్చారు, ఆ మెడిసిన్ వాడటం వలన రోగం తగ్గలేదు కానీ ఇంకొంచెం పెరిగింది. కళ్ళకు పొరలు వచ్చేసాయి, కను చూపు పోయింది, చదువు ఆగిపోయింది. ఒక మనిషిని గుర్తించలేని పరిస్థితి. ఎవరో నా కళ్ళ ముందు అలా వెళ్తున్నాడు అని తెలుస్తుంది కానీ అతను ఫలానా వ్యక్తి అని గుర్తించలేని పరిస్థితి. పూర్తిగా చదువు ఆగిపోయింది, ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు మెడిసిన్ వాడితేనే నిలబడగలను. మా నాన్న సంపాదన తక్కువ, ఎంత కష్టపడినా కానీ 200, 300 సంపాదించలేని దినాలు ఆ దినాలు. ఉన్న సొంత ఆటో ఫైనాన్స్ కట్టలేదని తీసుకొని వెళ్ళారు. మెడిసిన్ కొనటానికి, ఇంట్లో ఇల్లు జరగటానికి డబ్బు లేదు. ఎంత కష్టపడుతున్నా వచ్చిన సంపాదన చాలతల్లా. ఇంటిలో ఉన్నటువంటి ఎత్తడి బిందెలు తాకట్టు పెట్టి మెడిసిన్ తెచ్చిన రోజులు ఉన్నాయి, బియ్యం కొనుక్కునే రోజులు. నా వలన చాలా బాధపడుతున్నారు కుటుంబం, చాలా దుఃఖపడుతున్నారు. కానీ ఎప్పుడు నాకు అలాగా బాధపడుతున్నట్టుగా కనపడకుండా దాచిపెట్టుకునేవాళ్ళు. నీకేం కాదయ్యా, నువ్వు బతుకుతావు, మేము బతికించుకుంటావని ప్రోత్సహించేవాళ్ళు. కష్టాలు ఎక్కువైపోయాయి, తిండి తినని పరిస్థితి వచ్చేసింది, చదివించలేని పరిస్థితి వచ్చేసింది. ఎంతో ఆశపడి చదివించుకోవాలని ఇక్కడికి తీసుకొస్తే నా వలన ఆశలు ఆశలు అయిపోయాయి. నన్ను మాత్రమే కాదు, నా చెల్లెల చదువు కూడా ఆపేసాడు డబ్బు లేక. మా తమ్ముడు కూడా ఆగిపోమన్నాడు. మా అమ్మ బతిమలాడితే గవర్నమెంట్ స్కూల్లో పడేశారు. చదివితే చదువు, లేకపోతే లేదన్నట్టుగా సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. డబ్బులు లేవు, కనీసం ఒక 500 కూడా దొరకని పరిస్థితి ఆ రోజుల్లో మెడిసిన్ కొట్టడానికి. తన రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళాడు, బంధువుల దగ్గరికి వెళ్ళాడు. ఒక 500 తీసుకొచ్చి బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 500 ఇవ్వండి అని అడిగితే ఎవరు మా దగ్గర ఉన్నాయి అని సాయం చేసిన వాళ్ళు లేరు. మా నాన్న ఇంటికి వచ్చి, నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా, ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తాడేమో, ఈరోజు నాకు వైద్యం చేపిస్తాడేమో, చెకప్ చేపిస్తాడేమో, డబ్బులు తీసుకొచ్చాను మా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఒట్టి చేతులతో ఇంటికి వచ్చా, నాన్న డబ్బులు అందయ్యా, ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తావు, నన్ను చెకప్ చేపిస్తావు, కళ్ళు కనపడతలేదు నాన్న, జీవితం మీద విరక్తి పడుతుంది నాన్న, బ్రతకాలని ఉంది నాన్న, నన్ను బ్రతికించండి నాన్న, నాకు చెకప్ చేయించండి నాన్న, ఇప్పుడు బాగా చదువుకుంటాను నాన్న, మీరు చెప్పినట్టుగా వింటాను నాన్న, నన్ను కాపాడండి నాన్న. ఎంత ప్రాధాన్యత అడుగుతున్నప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉండి రిక్తుడిగా వచ్చి డబ్బులు అందలేదయ్యా, ఎవరు ఇవ్వలేదన్నాడు. ఆ పరిస్థితి ఇంతేనన్నా అన్న అంటే కింద కూర్చొని ఏడుస్తున్న నన్ను 2 చేతులు పట్టుకుని పైకి లేపి నా కన్నీళ్ళు తుడిచి, ఏడవద్దు, అవసరమైతే నా కిడ్నీలు అమ్మైనా సరే నేను బతికించుకుంటా అన్నాడు. సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఒంట్లో ఓపిక లేదు, నిరుత్సాహం వచ్చేసింది, జీవితం మీద విరక్తి పుట్టేసింది.
మెడిసిన్ వాడలేకపోతున్నాను, కుటుంబంలో నా వలన అన్ని సమస్యలే, చెల్లి చదువు ఆగిపోయింది, తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నాడు, ఆటో పోయింది, ఇత్తడి బిందెలు అమ్మేసుకుంటున్నారు, ఇంట్లో జరగటం లేదు, వాళ్ళు తిండి మాని నాకు తిండి పెడుతున్నారు, నాకు తిండి పెడుతున్నారు. పరిస్థితి ఏంటో అర్థం కావట్లా. ఎక్కడికి వెళ్ళినా బ్రతుకుతావని ఒక్కడు చెప్పట్లా, నువ్వు బాగుపడతావా అని ఒక్క డాక్టర్ చెప్పట్లా, నువ్వు చచ్చిపోతావనే వాళ్ళే కానీ నువ్వు బ్రతుకుతావు అని ఎవరు చెప్పట్లా. ఏం చేయాలి అర్థం కావట్లా, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లా, మార్గం లేదు, ఎటు చూసినా చీకటి, ఎటు చూసిన అంధకారమే, ఎటు చూసినా ప్రతిరోజు బాధలే. కనీసం కడుపు నిండా నవ్వుకొని లేదా కడుపు నిండా తిని ఎన్ని రోజులైందో, నోటి నిండా నవ్వుకొని ఎన్ని రోజులైందో, కొన్ని నెలలు అయిపోయింది, చాలా బాధపడుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఉన్నాయి. ఒకరోజు మా నాన్న ప్రతిరోజు ఇంటికి వస్తే తిరిగి ఆటోకి వెళ్ళలేనేమోనని అద్దెకు ఆటో తీసుకొని 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇంటికి వచ్చేవాడు. పగలు రేయి తేడా తెలియకుండా ఆటో నడుపుతూ ఉండేవాడు. అద్దె కట్టాలి, ఇంట్లో కుటుంబాన్ని పోషించాలి, నాకు మెడిసిన్ కొనాలి, చాలా కష్టపడ్డాడు. ఒకరోజు ఇంటికి వచ్చి రాత్రి 10 గంటలు అయింది. 3 రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు. వస్తా మెడిసిన్ తీసుకొచ్చాడు. స్నానం చేసి మా అన్నం పెడితే తింటున్నాడు. తింటా నిద్రపోతున్నాడు. చాలా బాధ అనిపించింది. నీ వలన ఏం ఉపయోగం కుటుంబానికి? ఎన్ని ఆశలు పెట్టుకున్నారా నీ మీద, ఎన్ని కలలు కన్నారా నీ మీద? నీ వలన తల్లిదండ్రులకు ఏమన్నా లాభం ఉందా? ₹1 సంపాదించిన వాడివి కాదు. ఇదిగో ఒక 100 మార్కులు తెచ్చుకొని నాన్న నాకు ఇన్ని మార్కులు వచ్చినాయి అన్న అని సంతోషపెట్టిన వాడివి కాదు. ఇష్టానుసారంగా తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకున్నావు, రోగాన్ని తెచ్చుకున్నావు, రోగాన్ని తెచ్చుకొని కూడా వాళ్ళని బాధ పెడుతున్నావే. ఏమిరా నీ వలన ఉపయోగం నీ తల్లిదండ్రులకి? ఈరోజు తిండి తిప్పలు మాని నీ కోసం ఇంత కష్టపడాలని తండ్రి, ఇంత బాధపడాలని వలన నీ బతికుండి బాధపడుతున్నావు ఎందుకురా వాళ్ళని? చావు అని నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నిజమే అనిపించింది. బ్రతికుండి బాధ పెట్టడం మంచిది కదా అనిపించింది. ఇక బ్రతికుండి వాళ్ళని బాధ పెట్టడానికి వీల్లేదనిపించింది. చచ్చిపోదామని నిర్ణయించుకుని రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి కూర్చున్నా. మోకరించి రైలు కోసం ఎదురు చూస్తున్నా. రైలు వచ్చి కుదిరితే బాగుండు, చచ్చిపోతాం. మహా ఇది ఒక రోజు ఏడుస్తారు, లేదా 2 రోజులు ఏడుస్తారు, ఒక వారం ఏడుస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడతారు అని నా మనస్సాక్షి నన్ను హెచ్చరిస్తూ ఉండగా రైలు కోసం ఎదురు చూస్తున్నాను చచ్చిపోదామని. ఇక చావే మార్గంగా కనపడుతుంది. ఇక మరొక మార్గం నాకు ఎక్కడ కనపడతల్లా, ఎటు చూసినా కనపడతల్లా. ఎంతోమంది దైవ సేవకులు ఇంటికి వచ్చి అయ్యా యేసయ్యను నమ్ముకోమని చెప్తే, నేను ఇంత కష్టాల్లో ఉంటే నువ్వెవడో నాయన యేసయ్య గురించి చెప్తావు, నీకే పని పట్టలేదా అనుకునేవాడు. నా తల్లి చెప్పింది వినలా, నా తండ్రి చెప్పాడు వినలా, ఎంతో మంది చెప్పారు వినలా, ఎప్పుడు ప్రార్థించలా, ఎప్పుడు దేవుని వైపు చూడలా. ఏ మార్గం కనపడుతుందా? రోజు నాకు చావే మార్గంగా కనపడింది. ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నా, ట్రైన్ ఇంకా రావాలా. కళ్ళు మూసుకొని ఏడుస్తుంటే నా తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తున్నారు. నేను చనిపోయినట్టుగా, ఇంటికి నా శవాన్ని తీసుకెళ్ళినట్టుగా. నా తల్లి నా తలను తన ఒడిలో పెట్టుకొని, అరే ఇది చూడటానికి నేను నిన్న 9 మాసాలు మోసింది, 9 మాసాలు మోసింది ఇలా చూడాలని కాదయ్యా, నువ్వు బాగా చదవాలని ఆశపడ్డామే, నిన్ను గొప్పవాడిని ప్రయోజకుడిని చేయాలని ఆశపడ్డామే, మాకంటే ముందుగా చనిపోయావేంటయ్యా? ఈ చేతులతోనే నీకు అన్నం పెట్టి ఈరోజు ఈ చేతులతో నీ శవం మీద మట్టి వేయాల నేను అని బాధపడుతూ ఉంది. ఒక్కసారి లేచి అమ్మా అని పిలవరా అని నా తల్లి ఏడుస్తుంది. నా తండ్రి నా కాళ్ళ కాడ కూర్చొని, అయ్యా నా కిడ్నీ నమ్ముకొని బాగు చేసుకుంటాను చెప్పాను కదా, నా రెక్కలు ముక్కలు చేసుకుని నేను బతికించుకుంటాను చెప్పాను కదా, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు?
నేను బతికించుకుంటానని ఎన్నోసార్లు నీకు చెప్పాను కదా, ఎందుకురా ఇలాంటి పని చేశావు? ఒక్కసారి లేచి కళ్ళు తెరిచి నా నాన్నని నోరారో పిలవరా అని నా తండ్రి ఏడుస్తున్నాడు. నా చెల్లి నా తమ్ముడు పక్కన కూర్చొని అన్నయ్య, ఇక మేము ఎవరిని అన్నయ్య అని పిలవాలి, మా కోసం అన్న ఒక్కసారి లేచి నిలబడన్నయ్య అని వాళ్ళు ఏడుస్తున్నట్టు జ్ఞాపకం వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తాను, మార్గం కనపడుతుందా? చావే మార్గం కనపడుతుంది. బతికుండి వాళ్ళ బాధ పెట్టడం ఇష్టం లేదనిపిస్తుంది. చావు కోసం ఎదురు చూస్తున్నా, ఏడుస్తూ కూర్చున్నా. ఆ సమయంలో నా యేసయ్య నాతో మాట్లాడాడు. హల్లెలూయా. బాయ్, నిన్ను నేను బతికించుకుంటా, నేను బతికిస్తా నిన్ను. నన్ను నమ్మావా? నన్ను నీవు విశ్వసించావా? నేను నిన్ను బతికిస్తా. ఈ సమస్య నుంచి నేను విడిపిస్తా. ఈ చీకటి నుంచి వెలుగులోకి నేను నడిపిస్తా. రా, బయటికి రాని యేసయ్య మాట్లాడుతుంటే, నిజమేనా నాయనా, నిజంగా బతికిస్తావా అని అడుగుతున్నా. నిజమయ్యా, నువ్వు చచ్చిపోవటానికి కాదు నిన్ను ఏర్పాటు చేసింది, నువ్వు బ్రతకాలి. నీకోసం నేను చనిపోయా 2000 సంవత్సరాల క్రితం. నీకోసం నేను చనిపోయా శిలువ మీద. నీ చావుని నేను అనుభవించా, నువ్వు బ్రతకాలి, బ్రతికించాలి అని దేవుడు ఆ రోజు పిలిస్తే నమ్మి కిందకు వచ్చేసా. ఆ తర్వాత మా అమ్మ, నా కొడుకు బాగుపడాలంటే ఇక దేవుడే శరణం. ఇక దేవుడు బతికిస్తేనే ఇక వాడు బతుకుడు. ఇక దేవునితో తెలుసుకుందాం అని 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని అనుకుంది. 40 దినాలు ఒక్కటే, సహకరించే వాళ్ళు లేరు. 40 దినాలు ఉపవాసం చేసిన అనుభవం కూడా లేదు, ఎప్పుడూ చేయలే. ఏదన్నా చేస్తే ఎప్పుడన్నా ప్రార్థనకి వెళ్ళటము, లేదా ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవటమే కానీ ఎప్పుడు ఇలా 40 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అనుభవం లేదు. కానీ ఒక ఆశ, ఒక తపన, బిడ్డను బతికించుకోవాలని బలమైన కోరిక తనను 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాలని పురికొల్పింది. కార్యాన్ని ఆరంభించింది. ఉపవాస ప్రార్థన ప్రారంభం చేసింది. ఒకరోజు గడిచింది. ఎంతో వేదనతో ఉంది, ఎంతో ఆకలేస్తుంది. అనుభవం లేదు కదా, శరీరం ఒకటి అన్నం తినట్టుంది. వాడు చచ్చాడు, వాడు మరణ అంచుల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వాడి కోసం ప్రార్థించేవద్దు, వాడు బతుకుతాడా ఏంటి? వాడు చస్తే ఏమన్నా, వాడు బతికితే నీకేమన్నా ఉపయోగమా? ఆ రోగంతోనే ఉంటాడు వాడు. వాడి కోసం ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? వాడి కోసం ఎందుకు ఉపవాసం ఉంటున్నావు? వాడి కోసం ఎందుకు నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు? ఇదిగో ఆపు అని సాతాను ఎంత ప్రేరేపించినా కానీ సాతాను మాట వినదలుచుకోలే. కార్యం అంతము చూడాలనుకుంది. శరీరం ఎంత ప్రయత్నం చేసినా, సాతాను ఎంత ప్రయత్నం చేసినా, నా బిడ్డ బతకాలి, వాడు బాగుపడాలి, వాడు రక్షించబడాలి, వాడు మారు మనిషి పొందుకోవాలి అని ఎంతో వేదనతో ప్రార్థన ప్రారంభం చేసింది. 2 దినాలు అయిపోయాయి, ప్రతిరోజు శోధనే. 3 దినాలు అయిపోయాయి, వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. సమాధానం లేదు, పైనుంచి ఆన్సర్ లేదు. ఎందుకయ్యా మాతో మాట్లాడవా? మాకు సమాధానం ఇవ్వవా? నువ్వు సమాధానం ఇవ్వకపోతే మాకు ఎవరు సమాధానం ఇస్తారు? నీవు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడతారు? నా బిడ్డను కోల్పోవాలా మేము? 100 ఏళ్ళు కూడా, కొన్ని ఏళ్ళు కూడా చూడకుండా నా బిడ్డను నాకంటే ముందుగా కోల్పోవాలా నేను? మొదట తల్లిదండ్రులు చనిపోయి తర్వాత బిడ్డలు చనిపోవాలనుకుంటారే, ముందు బిడ్డలను పోగొట్టుకొని నేను బతికుండి ఏం ప్రయోజనం నాయనా? నా బిడ్డ బతకాలి, నువ్వు సమాధానం చెప్పాలని ప్రార్థన ఇంకా ఉధృతంగా చేయటం ప్రారంభించింది. రోషంతో ప్రార్థన చేయటం ప్రారంభించింది, కసితో ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఏదో ఒకటి సాధించాలి, సాధించకుండా నేను ఎక్కడి నుంచి లాగబోకూడదు అని నిర్ణయించుకుంది. నేనన్నా చావాలా, వాడన్నా బతకాలా, ఇదే టార్గెట్. ఈ ఉపవాస ప్రార్థన 40 దినాలు అయిపోయేలోపు బతికితే వాడు బతకాలి, లేకపోతే నేను చావాలి అంతే అని నిర్ణయించుకుంది. 30 రోజులు అయిపోయాయి, 35 రోజులు అయిపోయాయి, 39 రోజులు అయిపోయాయి. సమాధానం లేదండి, ఇంకా సమాధానం లేదు. 40 రోజు వచ్చి నిరుత్సాహపడ్డా.
ఆఖరి రోజైనా సరే దేవుడు మాతో మాట్లాడతాడు, మాకు ఏదో ఒకటి చేస్తాడు. చేయగలిగిన సమర్థుడు అని 40 దినము కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తాడు. నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నాకు ఒకటే నిరుత్సాహం, కళ్ళు లేవు, నిరాశతో ఉన్నా, నిస్పృహతో ఉన్నా, మోకరించలేని స్థితిలో ఉన్నా, పండుకొని ఉన్నా. నా తల్లి నా దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ నా తల మీద చేతులు పెట్టి, ఈరోజు 40వ దినం ఉన్నాయ్యా, ఈరోజు వీడు బతికితే బతకాలి, లేకపోతే నేను చావాలి. ఈరోజు నువ్వు బతికిస్తావని నమ్ముకుంటూ ఉన్నాను, నాకు సమాధానం చెప్తావని ఆశపడుతున్నాను. ఈరోజు నేను కార్యము అంతము చూడాలి, నన్ను దర్శించయ్యా, నా కుటుంబాన్ని దర్శించయ్యా, ఈ పరిస్థితి నుంచి విడిపించయ్యా. నీవు సహాయం చేయకపోతే ఎవరో సహాయం చేస్తారు. కొండల తట్టు కనులెత్తు చూస్తే మాకు సహాయము కలుగుతుందా? ఈరోజు నీ వైపు చూస్తున్నా, మేము కార్యము ఆరంభము కాదు అంతము చూడాలి అని వేదనతో ఆసక్తితో ప్రార్థిస్తూ ఉండగా దేవుడు దర్శించాడు. హల్లెలూయా. దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు ఆపరేషన్ చేసిన రీతిగా, నేను బతికినట్టుగా, దేవుని సేవ చేస్తున్నట్టుగా దేవుడు ఒక దర్శనములు చూపించాడు. చాలా సంతోషపడింది. 40వ రోజు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఒకటే ఒక ఆలోచన, నేను దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాను 40 రోజులు. ఈ 40 రోజులు ముగించబడే లోపు నేను ఏదో ఒకటి సాధించాలి. సాధించలేని ఈ భక్తి నాకొద్దు. నేను నా కుటుంబానికి న్యాయాధిపతిగా ఉండాలి. నా బిడ్డ చావు బతుకులో ఉన్నాడు, నా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ప్రార్థించకపోతే నేను కన్న తల్లిని కాదు, ఈ కుటుంబానికి న్యాయాధిపతిని కాదు. ఇలాంటి బ్రతుకు నాకొద్దు అని నిర్ణయించుకొని ప్రార్థన చేయటం ప్రారంభించింది. 40 దినాలలో కార్యం యొక్క అంతము చూసింది. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, నా తల్లి బ్రతికి ఉన్నంత వరకు ఇక నాకు ఏ డోకా లేదు. హల్లెలూయా. ఎందుకంటే నా కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, నా కోసం ఎప్పుడు కన్నీరు గారుస్తుంది. ఈ మా కుటుంబానికి నా తల్లి న్యాయాధిపతిగా నిలబడింది దేవుని యొక్క సన్నిధిలో. అలా తల్లి ప్రార్థిస్తూ ఉండగా, లేదా తండ్రి ప్రార్థిస్తూ ఉండగా, ఆ కుటుంబానికి ఏ కష్టము దేవుడు రానియ్యడు.